ఇవాళ మనం కుండ చికెన్ చేస్తాను. ఇక్కడ బావి కాడికి వచ్చినాం. ఇక ఇంటికాడ ఎట్లా ఖాళీగానే ఉన్నాం. ఓట్లు అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఏది గెలిచినా కూడా ముందే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసినాం మేము. ఏది గెలిచినా అయితే తాగుడైతే తప్పదు, తినుడైతే తప్పదు. ఇక గెలిచిన వాళ్ళు అయితే ఇట్లా పార్టీ ఇస్తారు. వాళ్ళు ఇచ్చేది ఏందని ముందుగా మేమే చేసుకుంటాను. ఇక మొత్తం మామిడి చికెన్ అంతా కలిపిండి ఇప్పుడు. దాంట్లో మొత్తం పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అవి ఇవన్నీ వేసిండు. ఇక అది కుండ మా దగ్గర కుండలు లేవు. మేము కుమ్మరోళ్ళమే కానీ మాకు కుండలు కరువైనాయి. ఆ గౌన్లైన కుండ ఒకటి ఎత్తుకొచ్చుకున్నాం మేము తాడికల్లుది. అవి పట్టుకొచ్చుకొని ఇప్పుడు అలా కొంచెం నూనె పోసినాం. ఆ నీళ్ళు ఫస్ట్ వేడి చేసి పారబోసినాం కుండ మంచిగా తెల్లగా కడిగి, ఎందుకంటే కళ్ళు వాసన వస్తుంది మళ్ళా అని. అందుకోసం అది కడిగి మొత్తం దాన్ని ఇప్పుడు అలా చికెన్ ఎత్తాను. ఇదంతా కలుపుకొని ఈ అరిటాకులు పెట్టుకొని అలా కలుపుకున్నాం. ఆడ మంట మండుతుంది. ఇక కొద్దిసేపు అయితే తీసుకొని దాని మీద పెట్టుడు. ఇక వీళ్ళు ఇంత నీళ్ళు పోతారా మరి కళ్ళు పోతారా మా వాళ్ళు ఏం పోతారో తెలియదు. వండనైతే వండుతారు అడి చేసి ఇడి చేసి. ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఇక వండుడు. ఫస్ట్ నుంచి ఇద్దాం అనుకున్నాం కానీ మా కెమెరామెన్ లేడు, ఇప్పుడే వచ్చిండు. కాబట్టి ఇక మధ్యలో నుంచి తీసుడు అవుతాను, ఏమనుకోకులు జరా. ఇక అడ్జస్ట్ కావాలి ఇది ఒక్కసారిగా, మళ్ళీసారికి ఇక ఫస్ట్ నుంచి తీస్తాం కానీ ఇది ఒక్కసారి అయితే ఇక ఎట్లా అట్లా తీస్తాను. ఈ కోడిని అయితే మొత్తం లేచినాం, మొత్తం ముక్కలు కొట్టి. ఇక అది ఉడుకుడే ఆలస్యం, ఇక దంచుడే. ఇక ఆల్రెడీ సాయంత్రం 6 అవుతుంది టైము. మామూలు ఏరుతా ఎంతసేపు ఏరుతావు జల్దీ జల్దీ. ఇక్కడ మంట అయితే మండుతుంది. నిన్న వానవాడి కట్టెలు తడిచినాయి, మండలేదు. ఇవాళ దాకా వాటిని బదలాడంగా ఇప్పుడు మండుతాయి. ఇక కుండ తెచ్చి మీద పెట్టినాం. ఇక ఉడుకుడే ఆలస్యం, ఇక దంచుడే. ఇక మా బాబాయ్ అయితే మెల్లగా కట్టెలు ఎత్తాడు. ఇక ఎండాకాలం వస్తే ఇట్లనే ఉంటుంది మా ఊర్లలో పనులు. ఇక వానకాలం అయితే ఆ పని ఈ పని అని చెప్పి ఎవరికి తీరదు. ఇక మా బాబాయ్ రైతు కాబట్టి ఇక ఇప్పుడే నిమ్మలంగా ఉంటాడు. కాబట్టి ఎండాకాలమే మా బాబాయ్కి నిమ్మలంగా ఉన్నప్పుడే చేద్దామని దావత్ చేస్తాను. ఇప్పుడే వాళ్ళ ఫోన్ చేస్తాను నాకు. ఇది ఉడుకుడే ఆలస్యం. ఇక దీంట్లో ఏమవుతారు బాబాయ్, కళ్ళ నీళ్ళ? కళ్ళు పోసుకోవచ్చట, నీళ్ళు పోసుకోవచ్చట. కళ్ళు ఇప్పుడు ఎక్కువ లేదు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఎసరు కూడా వస్తుందట. మేము ఈ మారేడుమిల్లి పోయినప్పుడు బొంగుల చికెన్ తిన్నాం, ఇప్పుడు కుండల చికెన్ తింటాను. ఇక ఇప్పుడు ఇక్కడ అంటే బొంగులు అయితే దొరుకుతలేవు మాకు, అలా వండుకుందాం అంటే అందుకే కుండ ఎత్తుకొచ్చినాం. ఇక మావాడైతే రెడీగా ఉన్నాడు. ఇక బొక్కలన్నీ ఏరేస్తామా, ఎప్పుడెప్పుడు బొక్కలు ఎత్తామా, ఎప్పుడెప్పుడు తిందామా చూస్తాడు. ఇక ఏమనేటట్లేదు. ఇక వాడిని కూడా ఇక అటు పోతాడు, తోకుకుంటే వేస్తాడు మళ్ళా. ఇక మాకంటే ఎక్కువ ఆరాటం వానికి ఉన్నది, ఎప్పుడు ఉడుతుంది అని. ఇక సూడుల దోస్తులు 2 బాటిల్ అయితే పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇక మేము వచ్చేటాలకు మావాడు సగం బాటిల్ లాగేసిండు. 2 బాటిల్ పెడితే 1:30 అయింది. ఇప్పుడు ఇంకో 2 బాటిల్ ఆడ ఉన్నాయి, చూపిస్తారు వాళ్ళు ఆడ ఏలాడతాను. ఇక ఆడ 2 బాటిల్ అయితే చూసిలు కదా. ఇప్పుడు ఇక 2 బాటిల్ సిల్క్ గా గురేసుకున్నాయి. ఇక్కడ ఎవరు వీటిని పట్టించుకుంటలేరని ఇక వీటిని ఏలాడ తీసినాం. ఈ 2 అయితే వంగుతానే మొత్తం. 1 2 స్ప్రైట్ చిల్ అవ్వండి అంటారు కదా, మేము దీంట్లో ఇట్లా చిల్ అవుతాం. మా స్ప్రైట్ ఇదే, ఇట్స్ క్లియర్. కలర్ ఇక జరంత ఒక మంట అయితే కలిగింది. ఇక మా బాబాయ్ దాన్ని కింది మీదకి బెర్రిస్తాడు. ఇక్కడ మాకు గంటలు లేవు. ఇప్పుడు ఇంటి పోయి గంటలు అయితే పొట్టు కొడతారు మమ్మల్ని, మీరు బాయికడ పోయి వండుకొని తింటారా అని. అందుకోసమే ఇక దాన్ని పెట్టి ఉప్పుతాను అటు ఇటు. కింద మీద వేసి మళ్ళీ దాని మీద పెడితే ఒక మంట అయితే మళ్ళీ ఉడుకుతుంది. పెట్టేసిండు మా బాబాయ్. ఇక మూత పెట్టుడు. ఇక మూతలు కూడా లేవు కాబట్టి అరటాకులు ఇక మూతలు. ఇక మా బాబాయ్ అయితే ఇలా కళ్ళు పోతాడు, కళ్ళు పోసి ఉడకబెడతాను మేము. ఏంది వీళ్ళు కళ్ళు పోతాలు గిట్లా అనుకోకుర్రి, మా తెలంగాణలో గిట్లనే ఉంటాయి మొత్తం. సుక్క ముక్క లేని మాకు ఏ ఫంక్షన్ నడవదు. ఏ దావత్ అయినా ఏ పార్టీ అయినా సుక్క ముక్క ఉండాల్సిందే. ఎట్లయినా పోయేది కడుపులకే కదా అని కుండలనే పోతాను. తర్వాత ఇక మెల్లగా అది దాంతో పాటే తిందామని, ఇక రిమ్మ గట్టిగా వస్తుందని సగం అంతా అయితే పోసినాం. సీసా అంతా ఇంకో సీసా అంతా పెట్టినాం. ఇక మా ఆవిడ అటు ఇటు 2 సీసాలు ఉడకొచ్చిండు. ఇంకో సీసా కుండ తాగింది, ఇంకో సీసా మేము తాగుతాం. ఇక సూపర్ రా, నీతో పాటు తీసుకో, మస్తు చెప్తాను. ఇక ఇది కల్పనకి మా బాబాయ్ తాటిమాట పట్టుకొస్తాడు. ఇక దాన్ని మొత్తం గీరి దాన్ని గంటి ఇప్పుడు ఇదే మాకు ఇక తెడ్డు, దీంతోనే కలపాలి. ఇక మొత్తం ఇందులో కలిపితే కూర అంతా కింది మీద అవుతుంది. అవి మంచిగా ఉప్పు కారం అంతా అన్ని మొత్తం ముక్కలకు అన్నిటికి పడుతుంది. ఈ మా సైడ్ అయితే తాటికమ్మలు అంటాం, మరి మీ సైడ్ ఏమంటారో మాకు తెలియదు. కమెంట్ చేయరు కింద, మేము కూడా తెలుసుకుంటాం. ఇక గీట్లనే తాగుతాం మేము కళ్ళు. వీటిని మొత్తం ఇట్లా చేస్తాం. ఇప్పుడు దాన్ని మంచిగా చేసి ఇక తెడ్డు లెక్క చేసి దాన్ని కలబెట్టాలి. ఇప్పుడు మొత్తం దాన్ని గీరుతాడు. మనకు ఉపాయం ఉంటే దేన్నైనా సరే మంచిగా అనువుగా మనం మార్చుకోవచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే రైతు దేశానికి వెన్నుముక అంటారు కదా, ఇట్లనే ఉంటుంది మొత్తం. ఇక మా బాబాయ్ అయితే దాన్ని కలబెడతాడు నిమ్మలంగా. ఇక ఎందుకంటే మా బాబాయ్కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండదు ఈ కుండ చికెన్ చేసేట్లా. మేము జర న్యూ కామర్స్ ఫ్రెషర్స్ కాబట్టి మమ్మల్ని హైర్ చేసుకోలేదు. మా బాబాయ్ ఒకటే కలబెట్టుకుంటాడు. మేము కలబెడతామన్నా వద్దన్నాడు. మీరు కలబెడితే అంత ముక్కలంతా పచ్చడి అవుతుందని మెల్లమెల్లగా దాన్ని ఒడిపెంబడి కలబెట్టాలన్నట. మనకు అది తెలియదు. ఒడిపెంబడి తినడానికి కానీ మనకు ఒడిపెంబడి కలబెట్టలేదు మనకు. అది నేర్చుకోవాల్సిన విషయం చాలా రోజుల తర్వాత. ఇక మెల్లమెల్ల ఇప్పుడే సాయంత్రం అయింది, పొద్దుకింది. ఇక సూర్యుడు చూడాలి ఎంత మంచిగా నిగనిగలాడుతాడో ఎర్రగా. ఎందుకే కావచ్చు సూర్యుడు మింగుదామని పోయిండు ఆంజనేయుడు ఎర్రటి పండు అనుకుని. సేమ్ పండు లెక్క ఎర్రగా మెరుతాడు మంచిగా. ఎండాకాలం కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. ఆరైనా కూడా చీకటి కాదు, అట్లా మెరుతూనే ఉంటాడు మంచిగా. ఈ మంచిగా ఈ వెలుక్కు మంచిగా మేము ఇక్కడ బాయి కడ చేసుకొని కూర్చొని ఇట్లా తింటా అంటే ఆహా, అసలు ఆ ఫీలే వేరుంటది, మామూలుగా ఉండదు. ఎంజాయింగ్ ది లైఫ్ పండుగ. మొత్తం వండు అయితే అయిపోయింది, కాలుతుంది ఇది.
ఇక మొత్తం ఇక్కడ మొత్తం సెటప్ అంతా పెట్టుకున్నాం. ఈ 4 బాటిళ్ళ కళ్ళు 400 ఎంత 32 కావచ్చు, మనకు అంత లెక్కలు రావు. కళ్ళు అవుతున్నది ఇక్కడ. అండ్ ఇక మొత్తం పల్లెలు అయితే రెడీగా పెట్టుకున్నాం. ఇక కూర్చొని తినుడే. మా ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కోసం వెయిట్ చేస్తాను. ఆ పెద్ద మనిషి అటే వేయడు, ఇంకా అత్తలేడు. ఆయన అత్తిగా మొదలు పెట్టుడు ఇక. కుండ అయితే తుక్క ఉడుకుతుంది, ఇప్పుడే మెల్లగా తీస్తాను. ఆయన తోసి పెట్టిన అనుకో పట్టుకుంటుంది. ఇక మెల్లగా ఇక్కడ పెడతానా. ఇది ఉండు, నువ్వు ఇలా ఉంచాలనా? ఓ టైరో నిమ్మలంగా లేస్తానా. ఓ కొడుక ముక్కలన్నీ నల్లనే ఉంటాయి, చారంతా బయటకు ఉంచు అంటే ఓ దళ్ళకు అది ఉంచితే అలాగే వస్తుంది. అది ఏమన్నా ఫిల్టర్ ఉన్నదా మధ్యలో? ఇప్పుడే అరిటాక్ అయితే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇక ప్లాస్టిక్ ఎట్లా సిటీలు ఉన్నప్పుడు అంటే ఇక నిషేధించలేకపోతాను. కనీసం ఊళ్ళకి వచ్చినప్పుడు నిషేధించుదాం, భూమిని కాపాడదాం అనిపించింది. ఇక ఇవన్నీ కావు కానీ పల్లెలు తెచ్చుకుందాని పైసలు వానికి పట్టుకొచ్చుకుంటాం. ఇవాళ ఎత్తాలు మొత్తం దానికోసం అయితే ప్రయత్నాలు చేస్తాలు. ఇద్దరు అయితే సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యారు, 3 వాళ్ళు ఫెయిల్యూర్గా సక్సెస్ అయ్యారు. వేసిండు మా బాబాయ్ మొత్తానికైతే అలా. దోస్తులు ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తానా. ఇక అందరూ యూట్యూబ్ ఛానల్లో గిట్లనే చేస్తారు, అందుకే నేను కూడా గిట్లనే చేస్తాను. నాకు కూడా తెలియదు ఎట్లా చేయాలను. ఇది మంచిగానే ఉడికింది, మెత్తగానే ఉన్నది, కాలుతాను కాకపోతే గట్టిగా. ఆహా సూపర్ ఉన్నది. ఎట్లున్నా కూడా ఇట్లా చెప్పాలి, లేకపోతే చూడరు వీడియో, అందుకోసం అట్లా చెప్తాను ఇంకా. కానీ మంచిగా ఉన్నది, నిజంగా మంచిగా ఉన్నది, నిజంగా బాగుందన్న, అమ్మతోడు బాగుందన్న, బాగుంది. టేస్ట్ అయితే బాగున్నది, మంచిగా కుదిరింది. మీకు ఎప్పుడైనా గిట్లనే టైం దొరికితే గిట్లా పొలాలలో గిట్లా వచ్చి మంచిగా వేసుకొని తినుర్రి, మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయరి, కింద మన నెంబర్ ఇస్తాం. మీకు ఏమైనా డౌట్లు వచ్చినా కూడా చెప్తాం, మేము ఎట్లా ఏందనేది మొత్తం గైడెన్స్ ఇస్తాం. అంటే మీకు ఆల్రెడీ తెలుసు అనుకోరి, కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఇక మర్చిపోకుండా. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు పెడతాం మీకు వచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.